ఓకే, రైట్, సంతోషం. ఉన్నా లేకున్నా దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చదివే రావాలని గొప్పగా ఏం లేదు. దేవునికి మనం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు అన్నీ నేర్పగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 40వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడింది ఒక మాట ఏంటంటే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ముఖాలోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికెరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును ఈ యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. కింది మాట కూడా పూర్తి చేద్దాము. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన కనుక ఆయన ఇంకా పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రాంతములో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ కొద్ది మాటలు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. నేను మాట్లాడితే ఏం జరగదు కనుక తండ్రి, మీరు మాట్లాడవలసిందిగా, నీ బిడ్డలకు అర్థం అవ్వవలసిందిగా, నీ బిడ్డలని నా తండ్రి ప్రభు నీ యందు నమ్మకముగా జీవించే విధముగా ఈ మాటలు వాళ్ళ హృదయంలో నాటి తండ్రి ప్రభు ఫలింపచేసి మహిమ పొందమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? చెప్పాలి కాస్త కదా. ఏం పేరు? కుష్ఠరోగి. అంటే ఒక రోగం ఉన్న ఆయన కదా. మనిషి ఆయన పేరు రాయబడలే కానీ ఆయనకున్న అనారోగ్యం రాయబడి ఉన్నది. అక్కడ ఏం రాయబడి ఉందమ్మా? అతనికున్న ప్రాబ్లం ఏంటో, అతనికున్న సమస్య ఏంటో, అతనికున్న బాధ ఏదో అక్కడ రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది అక్కడ అంటే, ఆయన ఏ రోగంతో ఉన్నాడట? కుష్ఠరోగంతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుష్ఠరోగంతో నుండి, ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే, ఆ కుష్ఠరోగంతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ కుష్ఠరోగంతో మరి ఎక్కడన్నా పోతే ఎవరైనా చేర్చుకోగలుగుతారా? ఆయనను ఎవరైనా రానివ్వగలుగుతారా? ఎవరన్నా ఆయనను అయ్యా మా దగ్గరికి రా కూర్చొని పిలవగలుగుతారా? అయ్యా ఇక ధూపైతుందమ్మా నీళ్ళు తాగాని ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కాబట్టి ఆ కుష్ఠరోగి ఆయన చేతిలో ఒక మంచి ఆపిల్ పండు ఉందనుకోండి, పిల్లలకు చూస్తే ఊరిళ్ళు వస్తున్నాయి, వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారా? ఎందుకని? ఆయన చేతులకి వెళ్ళి సీమ వస్తుంది, వేలలోకి వెళ్ళి రక్తం వస్తుంది. మరి అలాంటి ఒక రోగంతో ఉన్నది ఆ వ్యక్తి దగ్గర బంగారం ఉన్నను, ఎండి ఉన్నను, ఏమున్నను ఆ వ్యక్తిని కాస్త దూరం పెడతాం. నిజమంటారమ్మా? నిజమేనమ్మా కదా. అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, ఒక రోగంతో బాధపడుతూ ఉన్నాడు, ఒక నొప్పులతో బాధపడుతున్నాడు, ఒక ఇబ్బందితో బాధపడుతున్నాడు, ఒక కష్టంతో బాధపడుతున్నాడు. ఆయన ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుపోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే, ఆయన ఎక్కించుకుంటే ఏం బాధనో కదా. ఆయన 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 సొన అంటే మాకు ఏమైనా ప్రాబ్లం ఏమో అన కదా, అలాగే అంటూ ఉంటారు, అలాగే ఆలోచన చేస్తూ ఉంటాం ఎవరమైనాను. కానీ ఆయన వెళ్తూ ఆ మార్గంలో యేసుప్రభు వెళ్తున్నప్పుడు ఆయనకి ఎదురెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా యేసుప్రభువా, నాకు ఈ పరిస్థితి ఉన్నది, నన్ను ఎవ్వరూ రాణిస్తలేరు, నన్ను ఎవరు చేరదీస్తలేరు, నన్ను ఎవరు ఆదుకునేవారు లేరు కనుక నాకు చాలా ఇబ్బంది ఉందయ్యా. నువ్వు అనేక చుట్టుపక్కల ప్రాంతంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నావని నేను విన్నాను. కాబట్టి నీకు ఇష్టమైతే ఆయన అడిగే ప్రశ్న లాగుంది చూడండి. బ్రతిమలాడుతూ గోజాడుతూ
అయ్యా కనికరము వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి? యేసు ప్రభుకి ఎదుటిన్న వ్యక్తికి కనికరం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే, ఏంటంట ప్రశ్న, నీకు ఇష్టమైతే, దేవునికి మహిమ కలుగును గాక. మనం డాక్టర్ దగ్గరికి పోయి అనగలుగుతామా? మనకు అనారోగ్యం ఉన్నందుకు డాక్టర్ దగ్గరికి పోయి అయ్యా నాకు జ్వరం వచ్చింది అంటే కూర్చుండబెట్టి వలబెట్టి చూసి నాడి ఇదంతా చూసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నీకు ఈ సూది ఇచ్చిన తర్వాత గోళీలు ఇచ్చిన తర్వాత ఆయన అనేది ఏంటంటే నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. కానీ నేనేం అడుగుతున్నానంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా? దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నీకు ఇష్టమైతే నా రోగాన్ని పొడగొట్టగలవా? నా రోగాన్ని తీసివేయగలవా? నేను ఊరు అవతల బ్రతుకుతున్నాను, తిండి లేక అల్లాడుతూ ఉన్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఎవరితో నిలబడదామంటే కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను నేను. అయ్యా నన్ను బాగు చేయగలుగుతావా? నన్ను శుద్ధీకరించగలుగుతావా? నేను మరి శుద్ధీకరిస్తే నా జీవితాన్ని నేను చక్కగా ఇతరులతో తిరగగలుగుతాను, ఇతరులతో ఉండగలుగుతాను. నన్ను అందరూ రాణిస్తారయ్యా, నీకు ఇష్టమేనా నన్ను బాగు చేయడానికి? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న అంటే, కుష్ఠరోగిని చూసి పారిపోతుంది జనం, ఆయన దగ్గరికి వెళ్ళరు. జ్వరం వచ్చిన దగ్గరికి వెళ్తారు, యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్తారు, అవునా? శివము కాడికి వెళ్తాం, అవునా కదా? మట్టిలో పెట్టడానికి వెళ్తాం. కానీ ఈ రోగం ఉన్న వ్యక్తికి ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి ఈ రాడిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా నన్ను శుద్ధుని చేయగలవా? ప్రియమైన దేవుని సంగమా, మరి ఈయన రోగంతో బాధపడుతూ అడుగుతున్నాడు. మన సమస్యలతో, మన బాధతో, మన కష్టముతో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని అడగవలసిన మాట ఏంటంటే, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ రోగం ఉన్నది, నాకు ఈ కష్టం ఉన్నది, దీనిని నువ్వు తీసివేయగల శక్తిమంతుడు కనుక అందుకే నేను నీ దగ్గరికి వచ్చానయ్యా. నువ్వు తీసేస్తే నేను బాగుపడతాను, నేను నీ సాక్షి వెళ్ళబడతాను ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకున్న సమస్యను ఆయన తీసివేయగలుగుతాడు. దేవునికి మహిమ తెచ్చుకునే విధంగా ఆయన కార్యం చేయగలిగే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కార్యం చేయగలిగే దేవుడై ఉన్నాడు ఆయన. చూడండి, ఆయన ఏమంటున్నాడు, ముట్టాడు. ఆ ప్రశ్న అడగంగానే ఆయన దగ్గరికి వెళ్ళి వారిని ముట్టి చేయబట్టి, నువ్వు నాకు ఇష్టమే కనుక నువ్వు లేవుమని చెప్పినప్పుడు అక్కడ కనబడుతుంది. లేవు అన్నప్పుడు అతడు లేచాడు. అతని రోగమంతా అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అతని రోగమంతా అతను ముట్టిన వెంటనే, యేసు ప్రభు చేయి తట్టి లేపిన వెంటనే అతడు శుద్ధుడైనట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మన అనారోగ్యములు, మన బాధలు, మన సమస్యలు కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు దేవుని మందిరంలోకి వస్తూ ఉంటాం, దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యం ఎంచున్నాం. మరి మన సమస్యను దేవుడు తీసేస్తుండని విశ్వాసంతో వస్తున్నామా? ఆ ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని గమనించండి, నేను చేయగలడని నమ్మకం. కనుక దేవుని దగ్గర మనము ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో అడిగే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమే బిడ్డ, లే అని చెప్పాడు. లేవు అని చెప్పిన వెంటనే అతడు ఏమైపోయాడంట? శుద్ధుడైపోయాడు. చదవన్నమాట. వెంటనే విడిచను కనుక ఆడు శుద్ధుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చేయలేని శుద్ధీకరణ, ఎవరు తీసేయలేని రోగం, ఎవరు పరిశుద్ధపరచలేని జీవితం ఎవరు చేశారంటే ప్రభువే యేసుక్రీస్తు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేశాడు, గొప్ప దేవుడు కనుక. ఆయనకు శక్తి ఉంది, రోగాన్ని తీసివేసే శక్తి ఉంది, విషాన్ని విరిచే శక్తి ఉంది. మరి అంతేకాకుండా మరణములో నుంచి జీవములోనికి దాటించగల శక్తి కూడా ఆయనకు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తిని ముట్టిన వెంటనే ఏమైపోయాడంట? వాడు శుద్ధుడైపోయాడు. శుద్ధుడైపోయిన తరువాత అతడు ఉండవలసిన లక్షణాల గురించి దేవుడు మాట్లాడతాం. ఆరోగ్యం బాగైన తర్వాత యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, కొన్ని కట్టుబాట్లు చేస్తున్నాడు, కొన్ని పద్ధతులు నేర్పిస్తున్నాడు. వీడు మళ్ళీ పోతే దొరకడా ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ పోతే వీడు ఏమైపోతాడో కాబట్టి వీనికి కొన్ని నిబంధనలు ఉండాలి, కొన్ని క్రమాలు ఉండాలి, కొన్ని శిక్షణలు ఉండాలని అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. చదవన్నా. కానీ నీవు
నీవు వెళ్ళి వారికి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకో. ఇది మొట్టమొదటి మాట ప్రభువు చెప్పాడు. రెండో మాట, మొట్టమొదటి మాట ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీ రోగాన్ని తీసేయడానికి నాకు ఇష్టమే బిడ్డ, నేను తీసివేస్తున్నాను, నేను బాగు చేస్తాను, అది నాకు ఇష్టం, నేను దీని కొరకే వచ్చాను భూమి మీదకి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నాడంటే ఒక ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు వెళ్ళి లోకానికి, వారికి అంటే లోకానికి, యాజకుడు అంటే సేవకునికి, దేవుని సంఘానికి, మందిరానికి సాక్షార్థమై నిలబడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్న బిడ్డలకును, లోకానికి, యాజకునికి అంటే సేవకునికి నువ్వు సాక్షార్థమై నిలబడు. అంటే నువ్వు పరిశుద్ధపరచబడినవు, నువ్వు శుద్ధీకరించబడినవు, పవిత్రుగా దేవుడు నిన్ను చేశాడు కనుక నువ్వు సంఘములో ఒక సభ్యును అని సంఘస్థులందరికీ అర్థమవున్నట్లు మంచి సాక్ష్యం కలిగి ఉండు. లోకము కూడా నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి యేసు ప్రభువును తెలుసుకున్నాడు, చాలా మంచి వ్యక్తి అండి, చాలా మర్యాదస్తుడండి, చాలా న్యాయవంతుడండి, యథార్థపరుడండి, నమ్మకస్తుడని అనుటట్లు లోకానికి బ్రతుకు. దాంట్లో మూడో మాట ఏమన్నంటే యాజకునికి కనపరుచుకో. నీ శరీరములో నీ సేవకుని ముందు ఎలాంటి మార్పులు రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ మార్పులు తప్ప, ఆత్మీయ ఆలోచన తప్ప, ఆత్మీయ జీవితము తప్ప లోక సంబంధమైన మార్పులు నీ సేవకుని ముందు, నీ సంఘము ముందు ఎవరికి నీ జీవితములో కనిపించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు బాగు చేసిన తర్వాత కొన్ని సంఘ బిడ్డలకు కట్టడలు పెడతాడు, కొన్ని పద్ధతులు పెడతాడు, కొన్ని లక్షణాలు పెడతాడు. అవన్నింటిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అభిషేకించడానికి, ముందుకు నడిపించడానికి ఆయనకు ఇష్టమై ఉంటుంది. కాబట్టి గమనించినట్టు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై ఉండి నీ యాజకునికి నీ దేహాన్ని కనుపరుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింది వచనములు ఉంటుంది చూడండి ఒక మాట. శుద్ధుడమైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ వెంటనే వానిని పంపివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీడు ఒక్క ప్రశ్న అడిగాడండి. మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, నన్ను ఎవరు రాణిస్తలేరు, నాకు రోగం ఉన్నది, ఇవి దేహమంతా పాడైపోయింది, చీము రక్తాలు గారుతా ఉన్నాయి, నన్ను ఎవరు రాణిస్తలేరు అని మాట్లాడుతూ ఆలోచిస్తూ యేసుప్రభు దగ్గరికి ఒకే ఒక ప్రశ్న అడిగాడు కదా. ఏమడిగాడమ్మా? ఏమడిగాడు? పెద్దమని చెప్తున్నాను, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా. ఒకటే ప్రశ్న కదా అతడు అడిగింది. అంత రోగంతో ఉన్నాడు, మరి ఏ గోలు ఎట్లా ఏ విధంగా ఆ టాబ్లెట్ని వాడనో డాక్టర్ని అడుగుతాడు. కానీ ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా, మార్చగలవా అని ఒక్క ప్రశ్న అడిగితే యేసుప్రభు అక్కడ 3 మాటలు చెప్పాడు. ముట్టాడు, బాగు చేశాడు. వాడు నువ్వు వెళ్ళి ప్రజలకు సాక్షార్థంగా ఉండమన్నాడు. యాజకునికి అంటే సేవకునికి నమ్మకంగా జీవించమన్నాడు. మూడోది ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలో ఎలాంటి నిబంధనల విషయంలో కానుక సంబంధించి పెట్టాడో దాని గురించి ఆయనకి ఖండితంగా ఆజ్ఞాపించాడు. అవి 3 మాటలు చెప్పి ఏం చేశాడు? పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఒక మాట అన్నాడు పంపే ముందు, అక్కడ చదవను. పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దాని గురించి అక్కడ ఒక మాట అంటారు, ఎవరితో ఏమి చెప్పక సుమి అనే మాట ఉంటుంది అక్కడ. ఇక్కడే ఉంటుందన్నా. ఆయన కనికిర పడేసేవాడిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే వాడు కుష్ఠరోగమును వాని విడిచాను కనుక వాడు శుద్ధుడయ్యాను. అప్పుడు ఆయన వానితో అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నిడిచిపెట్టాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాగాని తర్వాత పంపివేసే ముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవ్వరికి కూడా ఏమి చెప్పద్దు. చూడండి, యేసు ప్రభు లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క దగ్గరనేమో ఏం మాట్లాడకమన్నాడు, ఒక్కొక్క దగ్గరనేమో సువార్త చేయమన్నాడు,
ఒక్కొక్క దగ్గరనో విశ్వాసులనే సువార్త చేయమన్నాడు. అంటే దేవుని ఆలోచన ఎక్కడ ఏ విధంగా ఎవరిని ఎలాగా నడిపించాలో, ఏ విధంగా నిలబెట్టాలో అది ఆయనకి ఇష్టం. అంతే అంటారా? అంతే కదా, అది ఆయన ఉద్దేశం. కానీ ఈయనతో ఏమంటున్నాడంటే, నువ్వెవ్వరికి ఏం చెప్పకు, నువ్వెవరితో మాట్లాడకుండా డైరెక్ట్ వెళ్ళి నువ్వు సంఘానికి, లోకానికి, యాజకునికి నమ్మకంగా జీవించు. నీ శరీరంలో లోక సంబంధమైన మార్పులు ఎవ్వి కనబడకుండా చూసుకోమన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, కానీ 45 అనుకుంటాను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతిని ప్రచురం చేయుటకును ఆరంభించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు కదా, ఒక మాట చెప్పి అని పంపివేసినప్పుడు ఇప్పుడు సువార్త ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? సేవకుడు చేస్తుండా, రోగం వచ్చినోడు చేస్తుండా? దేవునికి మహిమ కలుగును కాక. సభలు కొట్టండి. రోగం పోయింది కాబట్టి నన్ను బాగు చేసినవాడు యేసయ్య. నా ఈ కుష్ఠరోగాన్ని చూసి మీరు అందరూ వారిపోయారు, కానీ నేను బాగైనాను. ఎవరు నన్ను బాగు చేసిందంటే నజరేయుడైనా యేసు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సువార్త? రోగముతో ఉన్న వ్యక్తి, మరణములో జీవిస్తున్న వ్యక్తి, దూరము లోకమంతా చీ 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 అని ఎల్లగొడుతున్న వ్యక్తి ఇలా దేవునికి ఎలాగ వచ్చాడంటే ఒక పనికి పాత్రుడుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఎవరైతే మనలో చీ అంటారో, ఎవరైతే ఏలన చేసి మాట్లాడతారో వాళ్ళ ముందు దేవుడు నన్ను మనల్ని నిలబెట్టే శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రోగం నుంచి బాధపడుతుంటే, కష్టం నుంచి బాధపడుతుంటే పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టేటోళ్ళు ఉండరు. కానీ బాగైన తర్వాత న్యాయములో యథార్థంగా నీతిలో బ్రతికితే ఆమెకు రకరకాలైన నిందలు, అవమానములు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలతోని ఆ మనిషిని నిలువెల్లా, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మంచి సమాజంలో మంచి జీవితం జీవిద్దాము అనుకున్న వ్యక్తి సమయంలో ఆ మనిషిని నిలువెల్లా ఆలోచించి మాట్లాడతారు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నాకు చేసిన కార్యం నేను ఎందుకు దాచిపెట్టుకుంటాను? నాకు జరిగినది నేను ఎందుకు కప్పిపెట్టాలి? నేను ఎందుకు ఊరుకోవాలి? నేను ఎందుకొరకు మౌనంగా ఉండాలి? నాగలేని ప్రతివానికి చెప్పడానికి నేను ఊరుకుంటాను అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవ్వరికి చెప్పకరా బాబు అని పంపించాడు. కానీ వీడేం చేస్తున్నాడు? చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అదే దేవుని మహిమపరచడము, అదే నువ్వు దేవునికి సాక్ష్యంగా నిలబడడం. సాక్ష్యం అంటే ఏదో ధరించుకొని నేను యేసుప్రభుని నమ్ముకున్నాను చూడండి అని కాదు. యేసుప్రభు వాక్యానికి లోబడమే నీ సాక్ష్యం. దేవుడు ఏదైతే నీకు ఖండితంగా ఆజ్ఞాపించాడో దానికి సరి అయిన నిలబడమే నీ సాక్ష్యం. ఇదిగో నా కుమారుడు ఇది పని చేయదు నీకంటే దాన్ని వాడద్దు. నా కుమార్తె నువ్వు ఇది ముట్టకూడదంటే దాన్ని ముట్టద్దు. దేవుడు మనకు కొన్ని నియామములు పెట్టాడు, కొన్ని పద్ధతులు పెట్టాడు. అతనికి చెప్పాడు, నువ్వు వెళ్ళు, కానీ ఈ విధంగా బ్రతుకురా అంటే వాడేం చేశాడు? సువార్త చెప్పడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక 10-20 నిమిషాలు అయిందో, గంట అయిందో అనుకో, రక్షింపబడ్డ మనం 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి సువార్త గురించి ప్రకటన చేయాలంటే మనం వెనక ముందు అవుతూ ఉంటాం. వాళ్ళని మనం పక్కపడుతున్నారా, ఇటుంటారా, అటున్నా చూసి వీళ్ళకి బాగాలేనికి చెప్తాను దేవుని గురించి. అందరి ముందు చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ వ్యక్తి ఎల్లుతూ హల్లెలూయా హల్లెలూయా ఎలుతూ ఏం చేశాడు? ఆ సంగతులను చెప్పడానికి వాడు ప్రారంభించాడు. దేవుని బిడ్డ చేయవలసిన పని అదే. రక్షణ పొందిన నువ్వు ఇంకొక ఆత్మను రక్షించాలి. కాపరి కాదు రక్షించాలి, సేవకుడు కాదు ఆత్మలకు అనేది. ఆత్మలను సంఘమే సంపాదించాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా వెళితే సంఘమే ఆత్మలను నడిపించాలి, సంఘమే ఆత్మలను తీసుకురావాలి. సేవకుడు కాదు, సేవకుడు కాస్తాడు. అందుకే అన్నాడు కదా యోహాను సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏ కాపరి అంటే ఈయన మంచి కాపరి. ఇప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను వినండి. ఇక్కడ గొల్లలు ఉన్నారు కదా మన దగ్గర కదా,
చాలామంది ఉన్నారు, గిన్నెలనే ఉంటుంది కదా కిల్లు, ఆటో ఒకటి ఉంటుంది చెరువు కట్ట కదా, ఇవన్నీ అవే తెలుసు నాకు. అయితే ఇప్పుడు వాళ్ళ గొర్రెలు ఉన్నాయి కదా కదా, గొర్రెలు మేకలు ఉన్నాయి కదా, గొర్రెలు మేకలు పిల్లలు వేస్తాయా, గొల్ల ఆయన వేస్తాడా? చెప్పాలమ్మా, సిగ్గుపడదు చెప్పాలి కదా. గొర్రెను కంటది, మేకని కంటది. గొల్ల ఆయన ఏం చేస్తాడు కదా, కాస్తాడా కాయడా? అవిటిని మేపాలే, కాయాలే, కాపాడాలి, అవునా కదా. కాబట్టి అవిటిని మేపాలే, కాయాలే, కాపాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెను కంటది అంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని నడిపించాలి. ఎలా నడిపించగలుగుతావంటే నీ సాక్ష్యము నీ ఎదుటి వాళ్ళకి కనిపించాలి. ఈయన చేసేది అదే పని. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చెప్పాలి. ఎంతోమంది హాస్పిటల్ వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతోమంది తాయితుల కాడికి వెళ్ళిపోతూ ఉంటారు, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా, అయ్యా బాబు వినండి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు, ఎంతగానో నీ ధనం పాటు చేసుకుంటావు. ఒక్క మాట విను, చివరిసారిగా నేను చెప్తాను. ఎన్ని తిరిగావు, దమ్మబట్టావు, అలసిపోయావు. నేను ఒక్క మాట చెప్తా విను. నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే లేదు. ఒక్కసారి చర్చికి వెళ్ళకూడదు, ఒక్కసారి 2 సార్లు వెళ్ళి చూడకూడదమ్మా. హల్లెలూయా అని నువ్వు ఇలా మెల్లగా ప్రచురం చేస్తే అదేమైపోతుందంటే, అవును కానీ మీరు కూడా అందుకే పోయి బాగా అయినారు కదా అనే థాట్ వాళ్ళకు రావాలి. మనం మాట్లాడితే ఆలోచనలకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, చూద్దాం అన్న తోట అక్క నాకు చెప్పింది కదా అని వెళ్ళినప్పుడు అక్కడ సంఘం ఉంటుంది, దైవజనుడు ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఆ సన్నిధిలో పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము, సేవకుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి దయ్యం ఉన్నా వెళ్ళిపోవడానికి హల్లెలూయా. అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాను నేను శ్రీమనయ్య గారిని. మా దగ్గర ఒక్కొక్క రోగం ఉంటుంది, ఒక్కొక్క నొప్పి ఉంటుంది. మా సంఘంలో భయంకరంగా ఉంటాయి. ఒకరోజు ప్రార్థన చేసే పారిపోయేటివి కావవి. అవసరమైతే సంఘం మేము ఉపవాసం ఉండాలి. చూశారు అయ్య గారు, అది అవసరమైతే వచ్చి మా మీదనే పడుతుంది. అలాంటి వారితో పోరాటం చేస్తూ ఉన్నాం మేము. అలాంటి వారితో పోరాటం చేస్తాం. 6 రోజులు ఆమెను పీడించి బయటకు వచ్చేసి తీసుకొని పోతాను వాళ్ళ ఇంట్లో వరుతూ ఉంటే వాళ్ళ భర్త ఫోన్ చేశాడు, అయ్యా యాడున్ను చెప్పు నాన్న అంటే, నేను పొలం దగ్గర ఉన్నానంటే, ఇంటికి రావాలి నువ్వు తప్పక ఇప్పుడే రావాలని. అది నేను వచ్చే వరకు టైం పడుతుంది బిడ్డ అంటే, లేదు ఇప్పుడే రావాలంటే, ఇప్పుడు మెదక్లో అనుకుందాం, మెదక్లో ఉన్న మనిషికి రావాలంటే 1 గంట టైం అని పడుతుంది కదా. సరే వస్తున్నాను నేను చెప్పి ఆడికి లేట్గా వెళ్తుంటే ఫోన్ మీద ఫోన్ చేస్తే వస్తున్నాను అలా వచ్చినాను. బండి మీద వచ్చి ఇంటికి పోగానే, బండి లేదు అప్పుడు అవగానే, బస్కి వచ్చాడు, సైకిల్ తీసుకొని పోయే వరకు కొద్దిగా లేట్ అయ్యి. ఇక చాలా బాధపడ్డాడు. మా అయ్యగారు ఎట్లుంటాడా అట్లుంటాడా, నేను ఇంత బాధలు ఉన్నాను, నన్ను ఏం అర్థం చేసుకుంటా అదే దానిగా ఏడ్చాడు. ఏడిస్తే చెప్పుకుంటూ ఏడుస్తున్నాడా. మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చిన నాయన ఇక గౌలపల్లికి వస్తున్నానని చెప్పేసి ఇంటికి పోయినా. పోయేవరకల్లా ఇంటి నిండా మంది, నాకు భయమే. ఇదేంటి ఇంటి నిండా మంది ఉండడము, నన్ను రమ్మని పిలవడము, ఏం జరిగింది అసలు నన్ను లోపలికి పోనా ఒక్కోని నాకు అర్థమవుతలేదు. లాస్ట్ కుక్కలో వచ్చి, అయ్యా ఆమెకేమో అయింది, వాళ్ళ భార్యకేమో అయింది, ఎగురుతుంది దుంకుతుంది. లాస్ట్కి మేము అడిగితే ఈమెను తీసుకొని పోయేందుకు వచ్చినట్టుంది అంటే, మరి అదేంటి కథ అని లోపలికి పోయింది. లోపలికి పోగానే మాట పనిచేసింది. ఇక మాట పనిచేసింది. ఎంత ప్రార్థన చేసినా నోరిప్పుతలేదు. 5 అవుతుంది, సరే మంచిదమ్మా, ఇప్పకపోతే సంతోషము అని చెప్పి చిలువ గుర్తేసి ప్రార్థన చేసి, బాబు టెన్షన్ పడక ఇంటికి తీసుకురండి అని చెప్పేసి చర్చికాడికి తీసుకుపోయారని చెప్పి చర్చిలో తీసుకుపోయి ఆ నైట్ అంతా ప్రార్థన చేశాము, తెల్లారి దినమంతా చేశాము. దాని గురించి అర్థమైపోతుందో, ఓహో ఇది మామూలుది కాదు. అది ఏమంటుందంటే ఒకటే మాట మాట్లాడుతుంది. మనం మాట్లాడితే అదొకటే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది తెలుసా? నేను తీసుకుపోయేదాకా ఇడువా. అరే నీకు నాకు ఏమైనా లొల్లుందా, మరి నువ్వు ఎందుకు తీసుకుపోతావంటే, ఎందుకు వచ్చినావు ఆమె దగ్గరికి అంటే, అదేమన్నా తెలుసా,
ఆమెలోనికి వచ్చింది. నేను రాలేదు, అదే నా దగ్గరికి వచ్చిందంట. అదే నీ దగ్గరికి వచ్చింది, అదే అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నా దగ్గరికి వచ్చినాక నేను ఊరుకుంటున్నా, నేను వచ్చిన నా జాగలకి వెళ్ళి వస్తే నేను ఊరుకుంటున్నా అన్నది. అప్పుడు నాకు అర్థమైంది మ్యాటర్. అంటే మేము సమాధుల దగ్గర ఎక్కడికెళ్ళో నడిచిపోతుంటుండగా ఆ ఏరియాలో ఆమె పట్టేసిందిలే అది అనుకుని, సరే మంచిది, ఎన్ని రోజులు ఉంటావు అంటే తీసుకొని పోయేదాకుంటాను. సరే మంచిదని పొద్దుకి సాయంత్రం సంఘం అందరూ చెప్పిన, బిడ్డ ఎవ్వరు కూడా తినద్దు, ఛాయ్ కూడా తాగద్దు, ఫస్ట్ ఛాయ్ తాగండి, తర్వాత స్నానం పనులన్నీ చేసుకొని స్నానం చేసుకొని చర్చలకు వచ్చేయంటే అందరూ వచ్చారు. అందరికి అంతకుముందే ఒక రోజు ఇలా పిలిచాం, వచ్చారు, ప్రార్థన చేసి పోయారు. రెండో రోజు ప్రార్థన చేస్తుంటే ఆమె నోరు ఎంత అరిచిందంటే, చిన్నగా ఉంటుంది ఆమె మాట్లాడితే, ఎంత అరిచిందంటే దరిదాపుగా ఆ సెట్ అంత దూరము, ఇటు గుడి అంత దూరము, బిల్డింగ్ అంత దూరము, ఇటు ఇంత దూరం వినబడదు అందరికీ. ఊళ్ళకి అందరూ వచ్చారు, మన చర్చి పక్కలు ఉన్నారు కదా రేకులేషన్లు, వాళ్ళు కూడా వచ్చారు. ఏమైందని ఏం కాలే, ప్రార్థన చేస్తే పడిపోయింది, పోతున్నది కానీ పోలే. నేను చెప్తున్నా సంఘానికి, పోలేదు బిడ్డ, ఉన్నది ఇక్కడనే ఉన్నది అని చెప్పాను. పొద్దుగల లేస్తే ఆదివారము, మేము ఆదివారానికి సిద్ధపడుతున్నాము. శేషాయి గారు చూశాడు, ఈ కడప లోపలికి వెళ్ళి ఇప్పుడు గోడ పెట్టిన అవతల పెట్టింది ఒకటే కాలు. అంటే దరిదాపుకి ఎంత పెట్టిందంటే ఈ కొన నుంచి ఇగో ఈ కుర్చీ కాడికి వచ్చింది, ఒకటే సంఘ. మన సంఘ ఎంత ఉంటుందమ్మా, దీని పొడివే కదా ఉండేది. నేను ఆన్లైన్ నిలబడ్డా, అరే నోకి అరే సాపేరా, మీరు ఏమనుకుర్రా బాబు అని చెప్పి నోకి టాపాలు వేసి కార్పెట్లు వేయరు, మంచిగా శుభ్రంగా చేయరని చెప్తూనే ఉన్నా. మెల్లగా వచ్చింది, ఇట్లా నేను డోర్ దగ్గర నిలబడ్డా, ఈ సందులోకి వెళ్ళి కాలు పెట్టి ఆడ దుంకింది. నాకు అందలే మనిషి, అందలే ప్రభు ఏందని అన్నంతసేపట్లో వెళ్ళిపోతుంది. ఇట్లా చేస్తే దాటేసింది, ఆడికి వెళ్ళిపోయింది ఆ కిటికీల కాడికి. ఇట్లా కొంగ అందింది, రఫ్ని ఇట్లా గుంజేసిన. చాలామంది చూస్తున్నారు, వాళ్ళ బావ, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్కలు అందరూ చూస్తున్నారు, వాళ్ళ అన్న డబ్బులు అందరూ చూస్తారు. గుంజగా నాయతో అరుక్కడికి వచ్చేసి కడప కడికి గుంజి లోపలికి ఇట్లా అక్కడ దర్శనం, గట్టిగా దర్శనం. అది సరిచినప్పుడే వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరిచినప్పుడు పోయి పడ్డది అంటే అందరు దానాలు చేసుకొని వచ్చి ప్రార్థన చేసి ఆరాధన చేసింది, చేస్తున్నాము, లేవది అట్లనే ఉన్నది. ఇక అయిపోయింది, వదిలేసింది, వెళ్ళిపోయింది. అంటే దయ్యము ఏం చేస్తుంది మనిషిని అంటే, మనము కొంచెము దేవుడు మంచి చేసిన తర్వాత మిస్ అయితే పట్టుకోవడానికి ఇష్టపడతాం. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్పాడు యేసు ప్రభు, బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండవు, నీ దేహాన్ని కాపాడుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నువ్వు భద్రంగా ఉండని యేసు ప్రభు చెప్తే వాడే చేశాడు. ఎట్లా నన్ను బాగా చేసాడు, నేనెందుకు ఊకుంటాని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, అక్కడ ఆడు ప్రారంభించాను, స్తోత్రం, హల్లెలూయా. ఆడు ఆరంభించాను కనుక ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. అక్కడ ఇంకొక లైన్ ఉంటుంది, ప్రచురం చేయుటకు ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపక వెలుపల అరణ్యములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న విషయము గమనించాలి. యేసుప్రభు చెప్పకమన్నాడు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటా, అర్థమవుతుందా? యేసుప్రభు ఏం చెప్పకరా నువ్వు వెళ్ళిపోమన్నాడు కదా. వీడు మౌనంగా వెళ్ళిపోయిండా? ఏం చేశాడు? ప్రారంభం చేశాడు ఈడే, అవును కదా. వీడు ప్రారంభం చేస్తుంటే యేసుప్రభుకు తెలిసిపోయింది, ఆయనే చేశాడు. ఇక్కడ ఒక్కడు బాగా అయితే ఉన్నమంది అంత వస్తారు. ఇలా ఒకటి నాకు అర్థమైంది, మీకు చెప్తాను. ఇక్కడ వస్తారు, ఎక్కడ చూసిన సంధిలో ఒక 50 మంది పడతారా? అప్పుడు మందిరాలు ఉన్నాయా? లేవు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఎవరికి చెప్పండి అంటే చెప్పి ప్రారంభం చేసిండని చెప్పి ఆయన బహిరంగముగా, అంటే ఇట్లా వీధులలో తిరగలేక ఒక ప్రాంతం ఏదో ఒక సాటును చేసుకొని అయితే అరణ్యములోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాడు అరణ్యములోకి వెళ్ళిపోయినాక జనులు ఎలాగ వస్తున్నారట? హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వస్తున్నారమ్మా జనులు? ఎక్కడికి వస్తారు చూద్దాం. శివాలయంలో ఏం చేస్తున్నారు? అరణ్య ప్రదేశంలో ఉండెను.
నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు ఎక్కడికి వెళ్ళి 4 దిక్కులకి వెళ్ళి వస్తున్నారు. అంటే దీన్ని నేనేమనుకుంటా అంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం. అంటే ఒక్కని వలన ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళింది? 4 మూలలు వెళ్ళింది కదమ్మా. ఒక్కని వలన ఎక్కడ వెళ్ళింది? 4 మూలలు తిరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మన భారతదేశానికి మొట్టమొదటి శిష్యుడు తోమ గారు వచ్చారు. చెన్నైలో నేటి వరకు ఆయన సమాధి, ఆయన స్థలం ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తి వస్తే దేవుని అంగీకరించింది బడుగు బలహీన వర్గాలు కాదు, మనసుంటులు కాదు, ధనవంతులు కాదు. యేసుప్రభువును మొట్టమొదటి అంగీకరించింది, ఆయన దగ్గర బాప్తిసం పొందింది బ్రాహ్మణులు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి సువార్త తోమ ఎవరికి చేశాడు? బ్రాహ్మణులకు చేశాడు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో అలాగే ఉన్నదంట. నేను వెళ్ళలే కానీ వెళ్ళిన వారు చెప్తారు. మా కొడుకు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మా చిన్న కొడుకు కూడా వెళ్తూ ఉంటాడు. అక్కడికి చూసేస్తారు. అంటే మొట్టమొదటి ఎవరికి చెప్పబడింది? బ్రాహ్మణులకు చెప్పబడింది. ఇప్పుడు వాళ్ళే మనకి ఏం చేస్తారు? రివర్స్గా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు సువార్త, యేసుప్రభు వాక్యము, యేసుప్రభు దీవెనలు వాళ్ళకు దక్కలేకపోయాయి. వాళ్ళని దీవించాలనుకున్నాడు దేవుడు, వాళ్ళని ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ వాళ్ళను ఈ యొక్క స్థితిలో దేవుడు చేసిన అద్భుత కార్యమును మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనము దీవించబడ్డాము, ఆశీర్వదించబడుతున్నాం. వాళ్ళు ఇట్లా అంటున్నారు. గమనించండి, వాళ్ళు ఇట్లా అంటున్నారు, మనల్ని దేవుడు ఇట్లా చేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆశీర్వాదం పొడగొట్టుకున్నావా, ఉంచుకున్నావా? అంతేగా. మొట్టమొదటి నీ దగ్గరికి వచ్చింది, నీ దగ్గరికి వచ్చిన ఆశీర్వాదము నువ్వే కాలదన్నేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరయ్యా అంటే పెళ్ళి చేసుకోవాలి, తద్దినం పెడతాడు, లగ్గం పెడతాడు, అవునా కాదా? ఏడాది దినం పెడితే పెద్దరామాసం. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి మేలు చేశాడు? కుష్ఠరోగం ఉన్ననికి మేలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సభలు కొట్టండి. ఊరందరూ వాటికి రోగం అంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ రోగం ఉన్నోడే ఇంతమందికి సువార్త చేయడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు ఏదైతే కాదని అంటారో దేవుడు వాళ్ళనే వాడతాడు. ఎవరైతే మనల్ని చీ అంటారో వాళ్ళ ముందట మనల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తాడు. అందుకే అన్నాడు కదా, కీర్తన 23 అన్నాడు కదా, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచా. వాడు ఎట్లా బతుకుతాడో చూస్తా, వాడు ఎట్లా తింటాడో చూస్తా, వాడు ఏం కట్టుకుంటాడో చూస్తా, వాడు ఏడ నివాసం చేస్తాడో చూస్తా. అంటే మనము దేవునికి నమ్మకంగా ఉంటే, దేవునికి అనుకూలంగా మనం జీవిస్తే, ఆయన చెప్పిన రకంలో మనం ఉంటే, నిన్ను ఎక్కిరించేవాని ముంగట, ఎగతాళి చేసేవాని ముంగట, దిగజారేటివాని ముంగట నిన్ను లేపి నిలబెట్టి ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తమిళనాడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక సినిమా హీరో, మళ్ళీ క్యాస్ట్ కూడా 0, అవునా కదా? 0% ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నంత సేపట్ల దేవుడు కిందికి వెళ్ళేసి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. అంతే. నేను ప్రజలు ఆలోచించిన సేపట్ల, దేవుని బిడ్డల పట్ల పనికిరాని ఆలోచన చేసినంత సేపట్ల దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకంటే ముందు మనలను దేవుడు పైకి లేపి కూర్చుంటబెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు, నమ్మకంగా మనం జీవించినప్పుడు, ఈ వ్యక్తి అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు, ఆ వ్యక్తి నాకు ఇష్టమేర నాయన, నేను శుద్ధం చేశాను. కానీ నువ్వు మౌనంగా వెళ్ళమంటే వాడేం చేస్తున్నాడంటే సువార్త చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. సువార్త చేయడానికి ఇష్టపడితే పని ఇప్పుడే ప్రభువుకి ఒక్కంతోనే కొంచెం టైం అయింది, కానీ ఇప్పుడు ప్రభువుకు పని మస్తు అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్పాను మస్తు అయిందని అన్నమాట అంటే, ఒక సేవకుని దగ్గరికి ఆత్మలు రావాలంటే ఆత్మలే కారణము.
ఆత్మలు రావాలంటే ఆత్మలే కారణము. ఆత్మలే నడిపిస్తూ ఉంటే, సేవకుడు అనుక్షణ మోకాలు నుండి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూసి నేను ముగిస్తానండి. ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. ఇక్కడ ఒక్క తల్లి ఉంటుంది ఇదే అధ్యాయము, ఇదే పుస్తకములో. ఆమె పేరు రక్తస్రావణము గల స్త్రీ ఉంటుంది. మీరు ఇంతకుముందు విని ఉండొచ్చు, అయ్యగారు చెప్పి ఉండొచ్చు. కానీ ఆమె ఎంత కష్టపడిందో, ఆమె ఎంత బాధపడిందో, ఆమె ఎంత మరి ఇబ్బంది పడ్డదో ఒక మాట ఆమెను చూద్దాము. అమ్మా, దొరికిందా మీకు? ఇదే పుస్తకంలో ఉంటుంది, రక్తస్రావణం గల స్త్రీ. అయ్యా, దొరికిందా చూడు. నా బైబిల్ మా బిడ్డ తీసుకుంది, నేను కొత్త బైబిల్ వాడుతున్నాను. ఆమె 12 సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది ఆమె జీవితంలో? రక్తం పోతున్న ఆమె ఒంటిలో నుండి 12 సంవత్సరాల నుంచి ఆమె ఒంటిలోనికి వెళ్ళి రక్తం పోతూ ఉంటే ఆమె ఎంతో మంది దగ్గర తిరుగుతూ ఉన్నది. ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నది. ఎన్నో డబ్బులు ఇబ్బంది ఉన్నాయా లేవో మనకు తెలియదు. కానీ ఆమె ఎన్నో రకాలుగా వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం, ఎన్నో రకాలుగా మనం వెళ్ళినట్టుగా చూస్తాం. కానీ ఆమె ఎవరిని గురించి విన్నది అని అంటే యేసు ప్రభువును గురించి విన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు అంట మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె రోగము వెంటాడుతుంది? ఆమెను 12 సంవత్సరాల నుంచి ఆమె రోగం వెంటాడుతుంది. 12 సంవత్సరాల నుంచి రోగం వెంటాడుతూ ఉంటే 12 సంవత్సరాల నుంచి రోగం వెంటాడుతూ ఉంటే అన్న స్తోత్రం అన్న చదువు 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది, వ్యసన పడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, కష్టపడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నది. అయినప్పటికీ ఆమెకి ఏం జరగలేదు. కానీ ఏం జరిగేదంట? యేసు ప్రభువును గురించి ఆమె విన్నది. విని ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళి యేసు ప్రభు పోతున్నప్పుడు ఆమె ఏమనుకుందాం మనసులో అంటే, నేను ఆయన దగ్గరికి పోయి మాట్లాడే యోగ్యత నాకు లేదు. కానీ ఏమన్నదంట? యోగ్యత నాకు లేదు కానీ పోయి కేవలం ఆయన వస్త్రాన్ని మాత్రమే ముట్టుకుంటా. ఆమె ఆలోచన చూడండి, ఆమె ఒక విశ్వాసం, ఆమె ఒక నమ్మకత్వాన్ని చూడండి. ఆమెకున్నదంతా ఖర్చు అయిపోయింది, ఆమెకి ఏమి లేకుండా అయిపోయింది. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, డబ్బు పోయింది, ధనము పోయింది, అన్నీ పోయినాయి. కానీ మిగిలింది ఏంది? ఏం మిగిలింది ఆమె జీవితంలో? ప్రాణం మాత్రమే మిగిలింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాణం మిగిలిన ఆమె ఏమంటున్నదంటే, అనుకుంటున్నాం మనసులో అంటే, నేను మాత్రము ఆయనను పలకరించడానికి యోగ్యత లేదు కానీ కేవలం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం. ఆమె వెళుతూ ప్రభువు ఆ మార్గమును వెళుతుంటే అనేకులు వెళుతూ ఉంటే ఆమె వెనుకకెళ్ళి పోయి ఏం చేసిందంటే కేవలం ఈ వస్త్రాన్ని మాత్రమే ముట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట గమనించాలి మనము. ఆమె ఆ వస్త్రాన్ని ముట్టిన వెంటనే అక్కడ జరిగినది ఏంటి అంటే, రక్త ద్వారాలు కట్టబడ్డ ఓకే. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రభువులో నుంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ప్రభువులో నుంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ప్రభు అప్పుడే గమనించాడు. నన్ను ఎవరు ముట్టిండ్రు? చక్కటి మాట మాట్లాడాడు ప్రభు అందరితో. అక్కడ గుంపులు జనాలు ఉంటే, శిష్యులు వాళ్ళందరూ ఉంటుంటే, నన్ను ఎవరో ముట్టారు అంటే శిష్యులు అంటారు ఇక్కడ, ఏమయ్యా ఎవరి పేరు చెప్పమంట? ఇంతమంది ఇంత జనాలు ఉన్నారు, ఇంత ప్రజలు ఉన్నారు, గుంపులుగా ఎవరెవరో నీ మీద పడతా ఉన్నారు, ఎవరిని చెప్పమంటావు? ఎవరి పేరు చెప్పమంటావు అంటే ప్రభు అంటాడు, కాదు, ప్రత్యేకంగా నన్ను ఎవరో ముట్టిరు. వీళ్ళందరూ ముట్టింది వేరు, మీరు నాతో ఉండడం వేరు, నా ఎంట రావడం వేరు, అందరం కలిసి నిద్రపోవడం వేరు, అందరం కలిసి జీవిస్తున్నాం వేరే. కానీ నన్నెవరో కావాలని ముట్టుకున్నారు. ఎవరు ఆ ముట్టిన వ్యక్తి అని అంటే ఆమెకు భయం కలిగింది కదా. చూసాం కదా, ఆమెకు భయము కలిగి ఆమె భయపడుతూ వణుకుతూ వచ్చి, అయ్యా
ఆ వ్యక్తిని నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తిని నేనేనయ్యా. నేను ఎందుకు ముట్టాను అంటే